హాయ్ అండి, హాయ్ హలో ఎవ్రీవన్. నేను మీ దివ్య ప్రసాద్ అండి. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో వచ్చాను. అదేంటో చూద్దామండి. ఇవైతే వేరుశనగ గుళ్ళు అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను, ఆన్ చేసుకున్నానండి ఆల్రెడీ. ఫస్ట్ అయితే ఇవి నీట్గా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇవైతే డ్రై రోస్ట్ అవుతున్నాయి కదండి, ఇంకొంచెం అవ్వాలి. ఈలోపు మనం కావాల్సిన మిగిలిన ఐటమ్స్ కూడా చూసుకుందామండి. ఇదైతే ఖర్జూరం అండి, నేనైతే సీడ్స్ తీసేసుకుని పెట్టుకున్నానండి. ఇది మిల్క్ పౌడర్ అండి, కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, ఇలా అయితే ఫ్రై అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే దీన్ని చల్లారి పెట్టుకుని పొట్టు తీసుకుని వద్దామండి. ఇదిగోండి, ఇలా అయితే మిక్సీ జార్లో వేసుకున్నానండి. వేరుశనగ పప్పులు పీల్ చేసుకుని ఇప్పుడైతే విత్తనాలు తీసేసిన ఖర్జూరంని ఇందులో యాడ్ చేసుకుందామండి మిక్సీ జార్లో. మన స్వీట్నెస్కి తగినట్టండి. దీని బదులు మనం షుగర్ అయినా వేసుకోవచ్చండి, బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇంతకీ నేనేం చేస్తున్నానో చెప్పలేదు కదా, చాక్లెట్స్ చేస్తున్నానండి, హెల్తీగా హోమ్ మేడ్ చాక్లెట్స్. ఇంకా మిగిలిన ప్రాసెస్ కూడా ఉందండి, అది నెక్స్ట్ చూద్దాం. ఇదైతే మిక్సీ చేసుకొని వద్దామండి. సరిపోతుందండి ఇంతైతే నాకు. ఇప్పుడైతే ఇందాక చెప్పాను కదండి, కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ అని, ఇవి రెండు కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో. ఇప్పుడైతే మిక్సీ చేసుకుందామండి దీన్ని. హాయ్ అండి, ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ అయితే అది నేను మిక్సీ పెట్టుకొని పౌడర్ అంతా వచ్చానండి. ఇప్పుడైతే ఇది చాక్లెట్ క్రీమ్ అండి. ఇది చాక్లెట్ ఏంటంటే డార్క్ చాక్లెట్ అండి. డార్క్ చాక్లెట్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఇదైతే ఇప్పుడు ఈ మిక్సింగ్లోకి ఇప్పుడు పోసుకుందామండి. ఇప్పుడు దీన్ని అయితే బాగా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేసుకుందామండి, చాక్లెట్ బాల్స్. ఇదిగోండి, ఇలా అయితే మిక్సింగ్ చేసుకుని ఇప్పుడైతే చిన్న బాల్ తీసుకుని మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చండి. నేనైతే చిన్నగా చాక్లెట్స్లో చేసుకుంటున్నాను. బాల్ చేసుకుని ఇలా 2 ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటే ఇంతే అండి, చాక్లెట్ రెడీ అండి. ఒకవేళ మనకి ఇంకా చాక్లెట్ సిరప్ కావాలి అనుకుంటే ఈ బాల్స్లో మనం ఇంకా డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకుని వేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు వేసుకోవచ్చు లేదా అప్పుడు వేసుకోవచ్చు. నేనైతే మరీ ఓవర్ స్వీట్ అయిపోతుంది, ఓవర్ చాక్లెటీ అవుతుందని నేను ఇప్పుడే వేసానండి. ఇవి బాల్స్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో అయినా ఆర్ ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ సరిపోతుందండి నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే. డీప్ ఫ్రీజర్లో అయితే ఒక 10 మినిట్స్ అలా ఉంచుకుని తీసేసుకుని పిల్లలకి ఇస్తాయండి. చాలా యమ్మీగా, అంటే హోమ్ మేడ్ కదండి, ఏం ప్రిజర్వేటివ్స్ ఏం యూజ్ చేయకుండా చేసాం కదా. మా అబ్బాయి తినడం కూడా మీకు చూపిస్తానండి. ఇందాక నుంచి అడుగుతున్నాడు ఎప్పుడెప్పుడు పెడతానో చాక్లెట్ అని. చూద్దామండి. ఫైనల్లీ చాక్లెట్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయండి. దీన్ని మనం ఇలాగే తినొచ్చండి, లేకపోతే డార్క్ చాక్లెట్లో లేదా వైట్ చాక్లెట్లో డిప్ చేసుకుని కూడా తినొచ్చండి, లేదా చాక్లెట్ పౌడర్తో కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేనైతే అవన్నీ చేయట్లేదు, నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను, చూడండి మీరు కూడా. నేనైతే కొంచెం ఎండు కొబ్బరి స్ప్రింకిల్ చేసుకున్నానండి, అలాగే డ్రై రోస్ట్ చేసిన వేరుశనగ పప్పులతో గార్నిష్ చేసుకున్నాను. ఇంతే అండి, స్వీట్స్ చాలా సింపుల్గా పిల్లలు చాలా ఇష్టంగా తినేదండి. ఆల్రెడీ మా అబ్బాయి తినేసాడండి, అందుకే ఇప్పుడు వీడియోలోకి రాలేదు. చాలా బాగుందని చెప్పాడండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.